తపాలా చెక్కలండి. నోటికి కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు క్రిస్పీగా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. మొదట 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని అందులో 2 రెమ్మల కరివేపాకు, 1 చెంచా జీలకర్ర వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు వేసుకొని 10 పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పిండి అంతటిని ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా వాటిని మసిలిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెం వేస్తూ స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు చెయ్యి పెట్టొద్దండి, చాలా కాలుతాయి. కాబట్టి స్పూన్తో కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు పక్కనుంచుకున్న తర్వాత అవసరమైతే మళ్ళా కాస్త నీళ్ళను వేసుకొని ఇలా ఉండలా చేసుకోండి. ఇలా ఉండని చేసుకొని పక్కనుంచుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా చిన్న చిన్న ఉండల్ని చెక్కలాగా గారెల్లాగా ఈ విధంగా కొద్దిగా మందంగా, చెక్కల కంటే కొంచెం మందంగా చేసుకొని కొంచెం ఒకసారి హోల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేడైన ఆయిల్లో వేసుకొని 2 పక్కల వేయించుకొని బాగా ఎర్రగా వేయించుకోండి. బాగా క్రిస్పీగా వస్తాయి. విధంగా వేయించుకున్న వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని పిల్లలకి పెద్దలకి సర్వ్ చేసుకుంటే కమ్మనైన తపాలా చెక్కలు మనకి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మటి రుచుల విందు.